గొప్పలు సీతారామయ్య, పందిల అంజయ్య యాదవ్, జాజుల సుబ్బారావు గారు, ఆదిన హరిబాబు, జాజుల శ్రీ విష్ణుమూర్తి యాదవ్, కె వెంకటరావు యాదవ్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, సన్నిపై కింద పోతే నారం అక్కడ పోయి చెప్పాలి. ఈరోజు అదేవిధంగా మన నాగా వెంగళరావు గారికి, చల్లాసీని గారికి, అదేవిధంగా వేదిక అందించిన మరి ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా కనిగిరి అభ్యర్థి మరి దత్తాల నారాయణ గారికి, మనం చూసుకుంటే భారతదేశంలోనే అది అత్యధికంగా ఉండే కమ్యూనిటీ యాదవ్ క్యాస్ట్. మరి దేశంలోనే అదేవిధంగా రాష్ట్రంలో కూడా సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అంటే మరి యాదవాసే. మరి ముఖ్యంగా మనకి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజించుకోబడిన మరి కృష్ణ భగవానుడు అంటే ఇస్కాన్ టెంపుల్ దాదాపు 67 దేశాల్లో 800 మరి జాతి యాదవ జాతి. మరి మనం మరి ఎవరైతే ఇప్పుడు చూస్తున్నాం, మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ముఖ్యమంత్రులను చూసాం. మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఆయన కూడా మన యాదవ అనే సంబంధించిన సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో మరి ఒంగోలు చైర్పర్సన్ కానీ, మున్సిపాలిటీ చైర్పర్సన్, అదేవిధంగా మరి ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ మన గవర్నమెంట్లో గతంలో మనం ఇక్కడ ఈ సమావేశంలో ఈ ప్లేస్లోనే ఫిబ్రవరి 2వ తేదీ మరి 2019లో మన సమావేశం ఇట్లానే ఆత్మీయ సదస్సు పెట్టుకున్నాం. ఆ రోజు 2 యాదవులకి మరి వాసన్న జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ 2 యాదవ్ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో మనం కార్పొరేటర్లు అత్యధికంగా మనకు అవకాశం ఇవ్వని అడిగాం. అది కూడా మరి టీడీపీతో పోలిస్తే మనకి 9 కార్పొరేటర్లు ఇచ్చారు. అందులో 8 అత్యధిక మెజార్టీతో గెలవడం కూడా జరిగింది ఆయన ఆధ్వర్యంలో. అదేవిధంగా మరి కళ్యాణ మండపం దాదాపు 2003లోనే మనకి యాదవ్ భవన్ మరి కళ్యాణం. రాజ్యసభ సభ్యులు వేద మస్తారావు గారికి, మన ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి, మన యాదవ్ స్టేజ్ని అలంకరించినటువంటి యాదవ్ నాయకులందరికీ నా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నా. అలాగే ఈ జిల్లాలో మన యాదవ్ని గుర్తించినటువంటి ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన వాసన్నని మాత్రమే ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. మీలో ఒకరిని అతి సామాన్యుని గుర్తించి ఈరోజు ఇలా స్టేజ్ మీదకి తీసుకొచ్చినటువంటి మన నాయకుడు ఈ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మీరు జల్లెపట్టి ఎత్తినా కూడా మన వాసన్న ఒక్కరే గుర్తొస్తారు. మీరందరూ రేపు జరిగేటువంటి ఎలక్షన్లో వాసన్న కోసం మన కులం మొత్తం ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పోకుండా పనిచేసి మన వాసన్నకి ఒంగోలు నుంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే నన్ను గుర్తించి, ఒక సామాన్యుని గుర్తించి మన కులం కోసం నాకు సీట్ ఇచ్చి అండదండగా నిలబడినటువంటి వాసనకి నేను, నా కుటుంబం, మన యాదవ కులం మొత్తం జీవితాంతం రుణపడి ఉండాలని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు కటారి శంకర్ యాదవ్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడిగా ఈరోజు 48 మందికి బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అంటే అది ఒక చరిత్రగా మనందరూ కూడా గుర్తించాలి. మరి ఎంపీలు 11 మంది బీసీలకు ఇవ్వడం, 25 ఎంపీ స్థానాలుంటే మన రాష్ట్రంలో బీసీలకు 11 మందికి ఇచ్చాడు. అంటే సామాజిక న్యాయం అంటే మరి చేతుల్లో వాణిగా మంచి మనసున్నటువంటి నాయకులుగా మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్న ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ అందరికి అండగా ఉంటూ ఒక మంచి నాయకత్వాన్ని ఈ జిల్లాకి మరి ఒక మంచి నాయకులుగా మరి మంత్రివర్యులుగా చేశారు. మరి మన జగనన్న కూడా మరి ఈసారి కూడా మన శ్రీనివాసనే
మంత్రి అని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి మనందరం ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకుంటేనే రేపు మన బీసీలకు కానీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సోదరి మనకి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జగన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గారికి మనమంతా కూడా మద్దతు తెలపడానికి యాదవ ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్య అతిథిగా మనందరం కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మన కటారి శ్రీను, అదేవిధంగా మన కనిగిరి శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి సోదరుడు నారాయణ యాదవ్ గారు, రాష్ట్ర అఖిల ఎంపీగా నెల్లూరు నుంచి అక్కడికి పంపించడం అంటే మన యాదవుల మీద ఎంత నమ్మకం ఉంటే ఒక జిల్లాని ఇంకో జిల్లా నువ్వు ఖచ్చితంగా గెలుచుకొని వస్తావని చెప్పి పంపించారనే దానికి ఒక చిన్న నిదర్శనం మాత్రమే. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు 40 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009-14లో మంత్రిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర గారు హయాంలో, నేను తెలుగుదేశంలో ఉన్నాను. కానీ నేను ఎప్పుడు ఏ పని నుండి పోయినా కూడా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కటారి శంకర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా శ్రేయభిలాషులు, మా సోదరులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ గారు మన బీరం మస్తానరావు గారికి, అలాగే బాబు వెనక్కి జరగండి, అందరూ కనిపిస్తారు. ఎమ్మెల్సీ గారు పోతుల సునీత్ గారికి, అలాగే కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దత్తాల నారాయణ గారికి, నారాయణ యాదవ్ గారికి, వేదిక వచ్చిన చాలా మంది మన కార్పొరేటర్లు అందరూ ఉన్నారు. పేరు పేరున ఉల్లాసీను, మన తిరుమల, మన వెంకటేష్, నాగరాజు, మా మాస్టర్ గారు రంగారావు గారు, మన సురేష్ గారు, కాశీ గారు, అశోక్ గారు, ధనలక్ష్మి లాంప్ ఎలపనట్టుంది, ధనలక్ష్మి, మన రత్తయ్య, మన కార్పొరేటర్ పద్మ, మన స్వాతి, అందరు కూడా నీలా, ధనలక్ష్మి చెప్పాను, ఆదిలక్ష్మి గారు, కటారి లక్ష్మణ, మన ధనలక్ష్మి గారు, మా మనమ్మ, కృష్ణవేణి, మరి వీళ్ళందరూ కూడా అందరికి కూడా వేదిక వంచిన ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి యాదవ సోదరి మళ్ళీ అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ యాదవ సమ్మేళనంలో, ఆత్మీయ సమ్మేళనానికి పిలువగానే వచ్చినటువంటి మా సోదరులు బీరం మస్తానరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అనిల్ కుమార్ యాదవ్ కూడా రావాల్సింది, రాత్రికైతే ఈరోజు సీఎం గారి మీటింగ్, ఆయన కాన్స్టిట్యున్సీలో సత్తెనపల్లిలో ఈరోజు సీఎం గారి మీటింగ్ ఉంది. సడన్ గా
ఈరోజు పెట్టడం జరిగింది, అందువల్ల రాలేకపోతున్నా అని చెప్పి చాలా కూడా బాధపడ్డాడు. మరి తర్వాత కూడా మళ్ళా బీసీ మీటింగ్లో మళ్ళా మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వస్తానని చెప్పి చెప్పడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అనేది మీ అందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము బీసీలకి అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఏం చేసేవాళ్ళు, చాకల వాళ్ళకి ఇస్త్రీ పెట్టి ఇచ్చేవాళ్ళు, మంగళవారికి కత్తెరలో ఇచ్చేవాళ్ళు. అట్లా చేశారు తప్ప కులాలకి న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కాదు ఎస్సీలు అందరికి కూడా పేద బడుగు వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే చేష్టాలు కూడా. ముఖ్యంగా మనం చూశారు ఎలక్షన్ టైంలో ముసలి వాళ్ళు పెన్షన్దారులు వాళ్ళకి జగన్మోహన్ గారు పెట్టినట్టు వాలంటీర్లు ఇవ్వకూడదట పెన్షన్లు. మరి కూడా 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేశారు. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఈవెన్ ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కూడా ఓపెన్ గా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాల. ఒక్కరిని ఇబ్బంది పెట్టానని చెప్పమనండి. వాళ్ళు అడుగుతా ఉన్నా, నిన్న మొన్న సుజాత నగర్లో సమతా నగర్లో ఆ ఏరియాలో వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. మా కోడలు మరి మా కార్యకర్తలు అందరూ కూడా పోయి ప్రచారం చేస్తున్నారు, తలుపులేశారు. అంతమంది కూడా పోయినసారి కూడా మీకు గుర్తుంటుంది, కమ్మపాలెంలో రానికుండా చేశారు. అయినా నేను సర్దుకున్నా. అధికారం వచ్చిన తర్వాత ఎవరి మీద నేను ఇబ్బంది పెట్టలా. కానీ ఈరోజు నాకు జరిగినటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళు మా కోడల్ని దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. తర్వాత మీరు ఆ మాట్లాడిన మాటలు క్యాసెట్ కూడా ఉంది. మామూలుగా మాట్లాడాలా, అది వాళ్ళు మన నోటితో మాట్లాడే మాటలు కాదు, ఆ బూతులు. మేము 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి మేము ఒక కుటుంబం గౌరవంతో బతికాం. మరి మా ఇంటి కూతురైనా నా కూతురు లేదు, నా కోడలైన కూతురైన అమ్మాయి, ఆ అమ్మాయిని దుర్భాషలాడి నేను చెప్పరాని కూడా మాట్లాడి ఇబ్బంది పెట్టినా, కొన్ని చెప్పేది కూడా కాదు, చేస్తే అతను మాట్లాడతాడు. జనార్దన్ నిన్న అమ్మాయిలు పెట్టుకొని ఆడవాళ్ళు పెట్టుకొని రాజకీయం చేస్తున్నా అన్నాడు. నేను 5 సార్లు ఎమ్మెల్యే, అంత నీచంగా ఆ రాజకీయం చేసే అంత నీచుడు కాదని కూడా చేసుకుంటా ఉన్నాం. ఇంటి అమ్మాయిని పరువు బయటకు పెట్టి చేసే అంత నీచంగా నేను దిగజారేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేనైతే ఒకటే చెప్పాను, అదే నీ కూతురికి జరిగితే నువ్వేం చేసేవాడు అని అడుగుతున్నా. నీ కూతురు కూడా తిరుగుతుంది, మీ భార్య కూడా తిరుగుతుంది. మన వల్ల ఏమైనా ఆపితే నువ్వేం చేస్తావు అని అడుగుతా ఉన్నా. నేనైతే ఏం చేసావని చెప్పినా, నేనైతే అతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, దొంగ రాజకీయాలు, దొంగ మాటలు. నేనైతే భగవంత్ సాక్షి చెప్తున్నాను, నేనైతే ఏం చెప్పేవాడిని అంటే, మా కార్యకర్తలు తెలియకుండా తప్పు చేశారు, క్షమించండి అని చెప్పేవాడిని. అది సంస్కారం చేయాల్సిన పని, సంస్కారం చేసే పని అది. ఎవరైనా సంస్కారం ఎవరంటే పిల్లల గురించి మాట్లాడి ఇవన్నీ చేస్తే సంస్కారం అనేది ఉండాలా.
రాజకీయం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నన్ను ఆ రోజు కమ్మపాలెంలో అడ్డుకుంటే నేను గెలిచిన తర్వాత కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా. ఈరోజు నా కుటుంబం మీద మాట్లాడారు, నా కుటుంబాన్ని టచ్ చేశారు, అయినా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. ఓపిక పడుతున్నా, ఒకటే చెప్తా ఉన్నా, నేను ఓపిక పట్టినా మా కార్యకర్తలు ఓపిక పట్టరని కూడా ఈ సభాపతి చేసుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా వాసన నాయకత్వం, వాసన నాయకత్వం. నేను నా కుటుంబాన్ని చూసుకున్నాను తప్ప ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు.